ఇగో నేను ఇక్కడ సాక్షాత్తు పెట్టిన లింగం అడ్డం పడ్డ లింగాన్ని నిలబెట్టి పెట్టి మొక్కుతాన్న పెట్టిన లింగం ఉన్నదా ఈడ మనిషివే రానా బిత్తిరి రానా పెట్టిన లింగాన్ని మొక్కితే సంతానం అవుతుంది ఆ పుట్టిన లింగాన్ని మొక్కితే సంతానం అవుతుంది అలా చూడ కుర్చీలో కూర్చున్నది పడ్డ లింగాన్ని కుదిర్చి లేతనే పడ్డ లింగాన్ని కుదిరితేనే నీ పేరేం పేరా ఎక్కడ పోచారు పోసానా జేబుడున్న లింగం తీసి బయట పెట్టు పడ్డ లింగాన్ని భార్య భర్తలు కాదు దేవి గుళ్ళల్లా కూడా తపస్సు చేయబట్టనమ్మా ఏనాడు పూజలు చేస్తున్నాను 7 పొద్దులు 7 మామూలు బట్టి పూజలు చేస్తా అంటే చూసినవా ఏనాడు భార్య భర్తలైనా కన్నీరు తను పోతే కూడా భగవంత ఈశ్వర మహేశ్వర నీలకంఠ నిత్యానంద పర్వతమ్మ భర్త శంకర గర్భవాసమందు నాకు 2 కొడుకులు ఉన్నారు 2 కొడుకులకు పెళ్లి చేసిన 2 కోడళ్ళు ఉన్నారయ్యా కొడుకులతో నాకు బిడ్డల సంతానం లేదని చెప్పి నాడు పాడుగడ్డ పుల్లల పూజలు చేస్తా ఉన్నారు కన్నీరు ఎదుకుంటా పూజలు చేస్తా అంటే ఏడుస్తే కన్నీరు ఎవరికి మెల్లమంది దేవుడు దేవతల బ్రహ్మదేవుడి నటన ఉన్నాడు కాల సంగమయ్య
శివనందు పెట్టుకున్నది అదేనా ఏడు పొద్దులైతుంది ఏడు మాపులైతుంది కడుపులకు అన్నము లేక కంటికి నిద్ర లేక ఒంటికి బలము లేక భార్య భర్తలు ఇద్దరము మేము పూజలు చేస్తామేనా మరి ఒక్క రోజుగా బాయ్ 2 రోజులుగా బాయ్ 7 పొద్దులు బట్టి నువ్వు పూజలు చేస్తున్నావమ్మా ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఏనంగా వచ్చిండో ఈ జంగమయ్యారి దేశ పరిదేశ జోగా సన్యాస జంగమయ్య వేడికి నేను వెళ్ళిపోతా నా గర్భసాన 2 కొడుకుల తోడ బిడ్డ వరం ఓడిగట్టుమంట దిక్కులేనోనికి దేవుడే దిక్కాట సక్కిలేనోనికి సర్కారే సక్కాట ఆ జంగమయ్య నాకు దిక్కై వచ్చనా నాకు దీమై వచ్చనా నాకు సక్కై వచ్చనా నాకు తండ్రై వచ్చిండా అడవి లోపల మునులంటే దేవుళ్ళతోనే సమానము ముని శాపన తప్పది ముండ శాపన తప్పదు అడవి లోపల కొండ గొర్రె శాపన తప్పవు జంగమయ్యాదేటి పోతానన్నది నావో జంగమయ్య బేటి కన్నరా జంగమయ్య బేటి కన్నరా వాళ్ళు కూడా బయలుదేరినా జంగమయ్య బేటి కన్నరో వాళ్ళు కూడా బయలుదేరినా Bye.
అయ్య నిన్ను చూడబోతాంటే తండ్రి నాకు దిక్కు లేనట్టున్నావు నీవు లేనట్టున్నావు నాయన భార్య భర్త వేగనిచ్చ తోడి 7 పొత్తుల వట్టి 7 మామల వట్టి పూజలు చేస్తాంటే నాకు దిక్కై పచ్చిన వాత ఎవరు నేనయ్యా ఎవరేది ఉన్నాయా ముందటూరు గారి పోలేదు సంగతుల తిల్లు పోలేదు ఏ ఊరు లోపల ఆడుకొని తింటే కదే ఊరు నాది ఉన్నది ఊరు పేరు నాకు ఎక్కడా పేరు నాకు ఈ పాడు వడ్డగుళ్ళల్లో ఎందుకొరకు పూజ చేస్తాను నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ రాజన ఎక్కడ దేశం ఎక్కడ అట్లా వచ్చినవా మా వదిలితే వచ్చినవా చేసుకున్న భర్త నీకు ఏం బాధలు వచ్చినా ఏం కష్టం వచ్చింది నీకు వచ్చిన బాధలు నాతో ఎక్కువ అన్నాడమ్మా మాది ఇక్కడికి దగ్గర బాగా 12 ఆవిడ దిశ 12 ఆవిడ మీద కుంతలగిరి పట్టం ఆ భర్తాన్ని పరిపరం వేసేటి నా భర్త వేరు కుంతలగిరి మహారాజు నా పేరు కుంతల వేరు నాయన నాకు రాజ్యం ఉన్నది నాకు దేశం ఉన్నది ఏంటంటే మా ఇంట్లో పిండి సమానం అంటే మా ఇంట్లో పిండి ద్వారా సమానం అంటే మా ఇంట్లో బాధ్యత విలువ తండ్రి కానీ మా సంసార జీవితం లోపల అయ్యా మా ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సూర్యసేన రాజు 2వ కొడుకు చంద్రసేన రాజు ఉన్నాడయ్యా ఇద్దరు కొడుకుల ఇల్లు బీరిల మసీద్ అంటారు నాయన ఆడదై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు కనిసచ్చని ఆడదానికి పేరు వస్తుంది కనుక చచ్చిపోతే ఆడదానికి ఏ పేరు రాదయ్యా పోసిన కోడల్ని బిడ్డ కాదు లక్షలు పోసిన నోడు కొడుకు కాదు తలైన బుర్రైన తల తీరు వండాలి గుడ్డిదో కూలిదో కన్న తల్లి కడపల పుట్టానంటారు అక్క పిల్లల పడాయి పిల్లలకి అన్నదయ్యా అప్పుడు వచ్చి కొట్టి దెబ్బలు అన్నదయ్యా నాకు కొడుకుల తోడా నాయనా ఇద్దరు వేరే నాయనా బంగారం ఉన్నది కాదు దాకా కల్లాల ఢిల్లీ దాకా దేశాలు వంగ కళింగ నేపాల రాజ్యం ఉన్నది ఎండంటే పిండి సమానం బంగారం అంటే బాగా రూపు లేక లేక నా గర్భవాసం అందు నాకు 2 కొడుకులు ఉన్నారు
పెద్ద కొడుకు సూర్యసేన మహారాజు చిన్న కొడుకు చంద్రసేన మహారాజు ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిన పెద్ద కోడలు సూర్యకాంతవు దేవి చిన్న కోడలు చంద్రకాంతవు దేవి అంటే వీళ్ళు శకుంతల దేవి ఇద్దరు కొడుకులు ఉన్నారు కొడుకులతో కూడా నాకు రేపటికల్లా మేము విరిది పెద్ద మనుషులమై చాలా పడి మా ప్రాణం వెళ్ళిపోతే మరి పెట్టడానికి మాకు కొడుకులు ఉన్నారు కానీ మీద పడి గడుచడానికి బిడ్డలు లేరు నా గర్భాన బిడ్డల సంతానం కావాలని చెప్పి గుళ్ళల్లో పూజలు చేస్తున్నాను అన్నప్పుడు దేవ జంగమయ్య కన్న తల్లి మాట ఏనాడు చెవర పెట్టినాడు దేవిని గర్భవాసం అన్న కొడుకులతో కూడా బిడ్డల సంతానం ఉన్నదా లేదా అని చూస్తానని అది చేత లోపల అంగిన వేసి 7 లోకాల కళ్ళ చూసే వరకు అన్న తల్లి శకుంతల దేవి గర్భవాసం అందు ఇద్దరు కొడుకులతో ఒక బిడ్డ పుట్టేది ఉన్నది ఒక బిడ్డ పుట్టేది ఉన్నది కానీ బిడ్డ పుట్టినాక లేని బాధలు వచ్చేటి ఉన్నాయి లేని కష్టాలు వచ్చేటి ఉన్నాయి వాళ్ళకు ఆ బిడ్డ పుట్టినాక శకుంతల దేవిని గర్భాన బిడ్డ పుట్టేది ఉన్నది కానీ గర్భవాసం మందు బిడ్డ పుట్టినాక 1 రోజు బిడ్డ 2 రోజుల బిడ్డ 3 రోజుల బిడ్డ గాంగా 3 రోజుల బిడ్డ గాంగ నీ బిడ్డ పెరిగి పెద్ద గాంగ 3 రోజుల బిడ్డ అయినప్పుడేమా చేసుకున్న భర్త కుందలేశ్వర మహారాజుకు కాల మరణం ఉన్నది మహారాజుకు ఆ కాల మరణం ఉన్నది ఇవంటే సంతానం ఇంత లేకపోతే వెళ్ళిపోతానన్నాడు గంగా అమ్మ రామ 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 చాలుకుండే తల్లు అని రామ రామ ఇద్దరు కొడుకులతోడ ఒక్క బిడ్డ పుట్టేది ఉన్నది కానీ నీ బిడ్డ పుట్టినాక ఎల్లమ్మయ్యల బాధలు వస్తాయి బాలనాగమ్మ బాధలు వస్తాయి నీ బిడ్డ పుట్టినాక 3 రోజుల బిడ్డ పెరిగే వరకల్లా